హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గౌతమ బుద్ధుడి గురించి తెలుసుకుందాం. అసలు గౌతమ బుద్ధుడు ఎవరు? ఆయన అసలు పేరు ఏమిటి? ఆయన జీవన విధానం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు రాహుల్. అతడికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు గల కారణాలను కనుక్కొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. తరువాత సన్యాసం నిరర్ధకమని భావించి వదిలేశాడు. బుద్ధుడు తన 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు గల కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు క్రింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరు వచ్చింది. అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుది శ్వాస విడిచాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మన మనసు బాధ పెట్టలేడు. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి, మనసును శుద్ధి చేసుకోండి. నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనివ్వకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి అనే మంచి విషయాలను బోధించాడు. ఫ్రెండ్స్, బుద్ధుడు చెప్పిన విషయాలలో కొన్నింటినైనా మనం పాటిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.